కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. చేసే పనుల్లోపట కొంత విజయం చేకూరుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు ఈరోజు మీ ముందుకు వస్తాయి. మిత్రుల ద్వారా శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా మీ చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఏమైనా స్థిర చర ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు వాయిదా వేసుకోండి. ఈరోజు మీకు కొంచెం కలిసి రావడం ఇబ్బందిగా ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించి పెద్దలను స్మరించుకోండి. మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది. పనుల్లోపట శ్రమ ఎక్కువ ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లోపట రుణపరంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఆచితూచి అవసరమైతే తప్ప రుణాలు చేయడం మానుకోవడం మంచిది. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారము ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు పితృదేవతలకు నమస్కరించి వారి పేరు మీద పేదలకు ఎవరికైనా భోజనాన్ని దానం చేయండి, అన్నదానం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. పరిస్థితులు అనుకూలిస్తాయి. దగ్గరి వారితోని మిత్రులతోని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత మేరకు మాత్రమే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. కన్యారాశి వారు ఈరోజు పెద్దలకు పితృదేవతలకు నమస్కరించి పితృస్తుతి చదువుకోవడం లేదా వారి పేరు మీద ఎవరికైనా పేదలకు అన్నదానం భోజనం పెట్టించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.